సీట్ల కంటే ఇంకా తక్కువ సీట్లకి మేము ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు దానిలో భాగంగానే అనకాపల్లి ఎంపీగా నాగబాబు గారిని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆయనే మొదట వేరే వాళ్ళని త్యాగం చేయమని అడిగే ముందు మనమే ఒక స్టెప్ వేసి చూపించాలి, వాళ్ళకి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఆయన ఆ రోజు ఆ సీటు త్యాగం చేయడం జరిగింది సార్. దాని తర్వాత ఎంతో మంది తక్కువ సీట్లు అని చెప్పి గొడవ చేసిన వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత సర్దుమణిగిన వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అది రైట్ డెసిషన్ అని చెప్పి మనకి ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంత భారీ విజయం సాధించిన తర్వాత 164 సీట్లతోటి కూటమి విజయం సాధించిన తర్వాత దేశం మొత్తం మీద కూడా అన్ని మీడియా ఛానల్స్ కూడా ఒక కూటమి ఏర్పడాలంటే ఫార్ములా ఇలా ఉండాలి, దీన్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి దేశం మిగతా పార్టీలకి, దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలకి కూటములకి సంబంధించి ఇలా ఉండాలి ఒక ఈక్వేషన్స్ అని ఒక ఆదర్శంగా తీసుకున్నారు సార్. ఎందుకంటే ఒకళ్ళు తగ్గినా ఒకళ్ళు ఎక్కువైనా అది కాదు, ఈ ఓటు అయితే చీలకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఎలా అయితే అన్ని ఓట్లు అటు టీడీపీ కార్యకర్తలు కానీ ఇటు మన జనసేన కార్యకర్తలు కానీ వీరికి వారు ప్రచారం చేసి ఏ విధంగా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా పనిచేసి ఈ రోజు రాష్ట్రాన్ని ఒక రాక్షస పాలన నుంచి గట్టెక్కించి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతి కానీ ప్రజల్లో ఉన్న ప్రజలకి ప్రశాంతమైన జీవితం కానీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి రావడం కానీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇందులో భాగంగా ఇప్పుడు టీడీపీ కూడా చూసుకుంటే గత 5 ఏళ్ళు అధికారంలో లేరు కాబట్టి వాళ్ళలో కూడా అంతకు ముందు ఏవైతే నామినేటెడ్ పోస్టులు రాని వాళ్ళు, ఎమ్మెల్సీలుగా ఆశించి రాని వాళ్ళు, రాజ్యసభ సీటు దక్కని వాళ్ళు ఎంతో మంది ఆశావాహులు తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నారు. ఎందుకంటే గత ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చి దాని తర్వాత 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళు కూడా ఆశావాహులు కానీ పార్టీకి పనిచేసిన వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఎప్పుడో ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ అప్పటి నుంచి పనిచేస్తున్న నాయకులు కూడా అందులో సీనియర్స్ ఉన్నారు. మా జనసేన పెట్టి కూడా 11 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మా జనసేనలో కూడా పార్టీ నుంచి సీట్లు ఆశించే వాళ్ళు కానీ పదవులు ఆశించే వాళ్ళు కానీ ఉన్నారు. ఇప్పుడు అందరినీ ఒకటేసారి సంతృప్తి పరచడం అంటే ఏ నాయకత్వానికి కాని పని సార్. ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ కావాలి. ఆ భాగంగానే మేము ఎలక్షన్స్ లో సీట్లకు సర్దుబాటుకి మేము ఒప్పుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఎక్కడ ఎవరికి కోపం రాకుండా అటు ఆ పార్టీని ఇటు ఈ పార్టీని సర్ది చెప్పుకుంటూ నాయకులు ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు కూడా చాలా జాగ్రత్తగానే బ్యాలెన్స్డ్ గా మేనేజ్ చేసుకుంటూ వచ్చి ఎవరో బయటకు వచ్చి గొడవ చేసి అల్లరి చేసి ఏ పార్టీలో జరగలేదండి. నిజంగా అందుకు కార్యకర్తలకి నాయకులకి ఈ విధంగా ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలండి. వీళ్ళంతా కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా చూసుకుని పదవులు అన్నది తర్వాత అంశంగా పరిగణలోకి తీసుకున్నందుకు, ఇంత మెచ్యూరిటీ చూపించినందుకు, చిన్న కార్యకర్త నుంచి సెకండ్ శ్రేణి నాయకత్వం వరకు కూడా ఇంత పరిణతి చూపించినందుకు, ఇంత మంచి మనసుతోటి ఈ రోజు సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ఈ డిబేట్ సాక్షిగా మేమందరం కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి సార్ మొదటగా. ఎందుకంటే ఎన్నో కూటమి ప్రభుత్వాలు చూసాం, అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళ మధ్య తగులాట్లు, సీట్ల కోసమో పదవుల కోసమో కొట్లాట్లు ఎన్నో చోట్ల చూసాం సార్. కర్ణాటక గాని మహారాష్ట్ర గాని ఎన్నో చూసాం. కానీ వాటన్నిటికీ భిన్నంగా ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు 18 నెలలు పూర్తి చేసుకున్నా కూడా ఇంకా ఒకటే మాట మీద ఆ రోజు రాజమండ్రి జైల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి వచ్చినప్పుడు ఆయన ఏ విధమైన కాన్ఫిడెన్స్ తోటి, ఏ విధమైన ఒక పెద్దరికం తోటి ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, ఈ రోజుకి కూడా ముగ్గురు నాయకులు బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ అలాగే టీడీపీలో నారా లోకేష్ గారు కానీ వీళ్ళందరూ ఒక మాట మీద ఉండి ఒక కుటుంబ సభ్యుల్లాగా ముందుకు వెళ్ళడం నిజంగా అందరం కూడా మెచ్చుకోవాల్సిన అంశం సార్. ఇప్పుడు నాగబాబు గారి సంగతి వస్తే కనుక మీకు ఆయన పదవి లేనప్పుడే అంటే 2004లో ఈ మధ్య చూసాం సార్ ఒక న్యూస్, 2004లోనే ఒక 50 లక్షల రూపాయలతోటి హైదరాబాద్ లో జీడిమెట్ల ప్రాంతంలో కాలుష్యం పెరుగుతుందని చెప్పి ఆయన మొక్కలు నాటించడానికి అలాగే వాటిని సంరక్షించడానికి ఒక గార్డెనింగ్ స్టాఫ్ ఒక 6 మందిని, సెక్యూరిటీ గార్డ్స్ 2 అక్కడ వాచ్మెన్ రూమ్ ఇవన్నీ కట్టించి ఒక 15 ఏళ్ల పాటు వాటిని మెయింటైన్ చేశారని ఒక న్యూస్ చూసాం సార్. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఇప్పుడు అంటున్నాం, ఏదో ఒక పరిశ్రమలు ఉన్న వాళ్ళు ఏమీ లేకుండానే దానికి సంబంధం ఒక పారిశ్రామికవేత్తగా కూడా కాకుండా ఒక సినిమా ప్రొడ్యూసర్ గా ఆయన ఎన్నో
ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కూడా సమాజం కోసం అంత ఆలోచించే వ్యక్తి నాగబాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ అంతా. సో వాళ్ళకి పదవులు లేనప్పుడే అంత ప్రజల కోసం చేశారు, ఏమీ ఆశించకుండా. ఇవన్నీ చాలా మనం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ సార్. అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఎంత ఉన్నతమైన వ్యక్తులు, మేడం, ఎంత మంచివారు, సుజాత గారు, ప్రజలకు ఎంత ఎంత ఖచ్చి- సేవ ఓకే, చేస్తారు. మీరు ఒక్క నిమిషం చెప్తున్న అండి. మీరు అదే చెప్తున్న చెప్తాను. అంశాలు నేను దాని గురించి చెప్తానండి. ఓకే, మీరు చెప్తున్నటువంటి అంశాలు కూటమి యొక్క ఐక్యత, దాన్ని ఎవ్వరూ తప్పుపట్టడం లేదు. నిజంగా వండర్ఫుల్. ఇప్పటి వరకు కూడా ఒకవేళ ఏదన్నా అసంతృప్తులు ఉన్నా మీరైనా తెలుగుదేశాన్ని, బీజేపీ అయినా మీ మనసులోనే దాచుకున్నారు, కానీ ఎప్పుడు కూడా బయటపడలేదు. దానికైతే హ్యాట్స్ ఆఫ్. అంటే ఇంత బాగా 3 పార్టీలు ఇంత బాగా ఉంటాయని. అయితే ఒక ముఖ్యమంత్రి గారు లెటర్ రిలీజ్ చేసి ఏడాది పూర్తయింది, ఇది దేశంలో ఎక్కడా లేదని పెద్ద పెద్ద విశ్లేషకులు, మేధావులు చెప్తూ ఉన్నారు. అయితే దాని మీద అట్లీస్ట్ ఒక స్పష్టత క్యాడర్కి ఇస్తే పబ్లిక్కి, న్యూట్రల్ పీపుల్కి కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏమనుకుంటున్నారు పబ్లిక్ అంతా, అయ్యో నాగబాబు గారిని చంద్రబాబు గారు ఆపేరేమో క్యాబినెట్లో రాకుండా అనుకుంటున్నారు. సో లేకపోతే నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు వద్దనుకున్నారేమో అనుకుంటారు. రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవడం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈ కూటమి విచ్ఛిన్నానికి ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. సో అలా కాకుండా దీనికి ఒక కంక్లూజన్ తీసుకొస్తే, లేదు మళ్ళీ విస్తరణ జరిగేటప్పుడు నాగబాబు గారిని కూడా అప్పుడు అందరితో పాటు సమానంగా క్యాబినెట్లోకి మేము తీసుకుంటాం అనేటువంటిదో, లేకపోతే ఇద్దరు అన్నదమ్ములు ఎందుకు అనే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు, వారిద్దరు ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారు అనేది ఒక క్లారిటీ ఇస్తే అసలు ఈ చర్చే ఉండదు అనేది చాలా మంది అభిప్రాయం. సార్, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసి నేను మంత్రి పదవి నాగబాబు గారికి ఇస్తున్నాను అని చెప్పారంటే, దాని వెనుక ఆయన ఆలోచించకుండా ఎటు అంటే సడన్ గా వచ్చేసి ప్రెస్ ముందు చెప్పేసే పద్ధతి కాదు కదండి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం కానివచ్చు, ఆయన ఎంతో ఆలోచించి కూటమి నేతలందరూ చర్చించిన తర్వాతే ఆయన ప్రకటన విడుదల చేస్తారని అనుకుంటున్నాం సార్. లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా నాగబాబు గారికి మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే నేను చెప్పాను సార్ ఇంతకు ముందే. అనుకుంటున్నారా బలంగా? ఆశిస్తున్నామంటే దానికి అర్థం మారిపోతుంది. మేము లేదు సార్, బలంగా విశ్వసిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోరని బలంగా విశ్వసిస్తున్నాం. ఇప్పటి వరకు